నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. గత వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే చాలామంది అయితే నిందితులు అరెస్ట్ అయి ఉన్నారు. అయితే ఇప్పుడు A52గా ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ అయి ఉన్నారు. ఇంకా ఎంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది లిక్కర్ స్కామ్ సంబంధించి? దీని మీద పూర్తిగా డీటెయిల్స్గా అందించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే చాలా మంది అరెస్ట్ అయి ఉన్నారు. బెయిల్ మీద బయట తిరుగుతున్నారు, అందరూ తెలిసిందే. అయితే ఇప్పుడు A52 నెంబర్గా ప్రణయ్ ప్రకాష్ అరెస్ట్ అయ్యారు. ఈయన ద్వారా ఏమైనా నిజాలు వచ్చే అవకాశం ఉందంటారా సార్? నిజాలు ఆల్రెడీ ఉన్నాయండి. ఇది అక్కడ ఏం జరిగిందో మొత్తం అందరికి తెలుసు, ఎంత జరిగిందో తెలుసు, ఎలా జరిగిందో అనేటువంటిది వీళ్ళ దగ్గరనే సేకరిస్తూ ఉంటారు. ఇది ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి కొంచెం విస్తృత పరిధి ఎక్కువ ఈ కేసుది. కేసు వాల్యూము 3000 కోట్లు, కానీ దీని పరిధి ఎక్కువ ఉంటుంది. ముడుపులకు సంబంధించి ఆవిడవిడ ఏం చేసాడు అనేటువంటిది. తర్వాత నెక్స్ట్ లెవెల్ గవర్నమెంట్ చేయటం, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంటు, అది మళ్ళీ ఇంకో కేసు. ఇందులోనూ ఉంటాడు అతను మూల పురుషుడిగా, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అందులోనూ ఉంటాడు. దీనికి సంబంధించి అనేక కేసులు ఇంకా యాన్సిలరీగా వస్తూ ఉంటాయి దీనికి. ఇప్పుడు దీంట్లో వీళ్ళందరూ దొరకడానికి మిగిలిన వాళ్ళందరూ కూడా దొరికేస్తారు, ఏదో రూపంలో దొరికేస్తారు. ఎందుకంటే రాజ్ కసిరెడ్డికి బెయిల్ రావాలంటే వాళ్ళందరూ దొరకకుండా మీకు బెయిల్ రాదని చెప్పాడు జడ్జి గారు. అందుకని వీళ్ళు కొద్దిగా గ్యాప్లో అందరూ దొరికేస్తారు. అప్పుడు మళ్ళీ బెయిల్ పెట్టుకున్నాము, ఉండలేకపోతున్నానండి బాబు, అదే జైల్లో ఉండలేకపోతున్నాను అని ఉంటాడు. బయటకు వస్తే జైల్లో సేఫ్ అతనికి. బయటకు వస్తే దుకాణం సర్దిచ్చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంటుందంటే వ్యవహారం, అతనికి అనుకూలంగా ఉన్న నాలో ఆడు వదులుతాడు అంతే. తేడా వచ్చిందంటే జైల్లోకి వెళ్ళి టిక్ పెట్టేస్తారు వాళ్ళు. అంత సమర్థులు వాళ్ళు. ఎందుకంటే ఆసామాషిగా తేలిగ్గా జగన్మోహన్ రెడ్డి తీసుకోకూడదు. పొడపాంలో ఉంటాడు. పొడపాం కదా, పొడపాం కథలు తెలుసా? పొడపాం చూసేకుండానే పొడపాం అక్కడ కనపడుతూ ఉంటుంది గొట్ల మీద, అట్లా ఆ రంగులోకి వెళ్ళిపోయి ఉంటుంది. మట్టి ఉందనుకో మట్టి రంగులో ఉంటుంది. అది మనం చూడటానికి అది కదలకుండా చచ్చిపోయినట్టు పడి ఉంటుంది. ఇంతలా ఉంటుంది, ఇంతలా పొడి. కాలుతో ఇలాగ అన్నాం అనుకో ట్రక్ని పడేసుకుంటుంది. అలా పొడపంలాగా అంటారు కొంతమందిని, సలితీల్లో కదలకుండా ఉండడానికి ఈ గట్రా పొడపంలో ఉండడం. అలాగే తను అత్యంత ప్రమాదకరమైన విషయం అది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా చూడటానికి ఎర్రోళ్ళ కనపడతాడు, ఎర్ర నవ్వులు నవ్వుతూ ఉంటాడు, పిచ్చి మాటలు మాట్లాడుతాం. మనం ఏమనుకుంటాం, ఇక్కడికి మాట్లాడుతూ రాదు, ఎర్ర నవ్వులు నవ్వుతున్నాడు, చేతులు పిచ్చుకుంటున్నాడు అనుకుంటాం. దాని వెనక అత్యంత క్రూరమైన మనస్తత్వం ఉంది, పైశాచిక మనస్తత్వం ఉంది. తన అనుచరులైన పాము తన పిల్లల్ని తను తినేసినట్టు తన అనుచరులను కూడా పైకి పంపించేస్తాడు. వాళ్ళ బాబాయిని పంపించేసాడు. ఇప్పుడు పరకామణి కేసులో వాళ్ళని కూడా పంపించేశారు. ఎవరినైనా సరే, పరిటాల రవీంద్ర గారు మర్డర్ కేసులో ఎవరిని వాళ్ళ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఎలాంటి బాబుని పంపించేస్తాడు. కాబట్టి వీళ్ళందరూ జైల్లో ఉంటే సేఫ్. కానీ జైల్లో ఉంటే కూడా వచ్చేస్తారంటే బయటకన్నా అది సేఫ్. కొంచెం జైల్లోకి వెళ్ళినా రామకృష్ణరాజు గారిని జైల్లోనే లేపేయడానికి చూసాడు. ఆ లేపేయమని చెప్పినాడు వచ్చి, సార్ మిమ్మల్ని లేపేయమని నన్నే పెట్టారండి అని చెప్పాడు వచ్చి. అలాగా వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు దొరుకుతారు. ఈ కేసు అనేటువంటిది ఇది ఒకవేళ ఎవడన్నా వదిలేద్దాం అనుకున్నా వదిలేలేని పరిస్థితికి వెళ్ళి లాక్ అయిపోయింది. ఇది ఇప్పుడు కొత్తగా కార్మూర్ నాసిరావు కొడుకు కూడా తగులుకుంది ట్రాన్స్పోర్ట్లో. ఆడ ఏకంగా లంచవిత్తం చూసాడంట. ఈ సునీల్ కుమార్లతో ఏదైనా ఒక అనుబంధం ఉంది జగన్మోహన్ రెడ్డికి. సునీల్ కుమారు, పివి సునీల్ కుమారు, సునీల్ నాయక్, ఈ సునీల్ కుమారు, సునీల్ కుమార్ రెడ్డి, ఈ సునీల్ కుమార్లు అందరు దీని నిండా సునీల్ కుమార్లే. లంచం ఇచ్చి తప్పించుకునే అవకాశం ఉందంటారా? ఏముండదండి. ఇంత హై ప్రొఫైల్ కేసులో ఈ చిల్లర మల్లరగా ఉండదు. మొత్తం దొబ్బేసిన సొమ్ము 600-700 కోట్లు ఎవడొకటి తీసుకోరా బాబు తప్పిస్తారేమో, అంతేగాని చిల్లర మల్లరకి ఏం కక్కుతి పడ్డా ఎవడన్నా నేను 100 దుబ్బేసి తప్పించుకుందామని చూస్తారా అంటారు. వీళ్ళదో చిన్న వ్యవహారం కాదు కదా, 200-300 కోట్లు స్కామ్ అది. ఆడు 10 లక్షలు ఇచ్చేద్దామంటే ఆడు తెలివైనడా. తెలివి ఒక్కడి సొమ్ము అంటే తెలివి తక్కువ దద్దమ్మ అన్నట్టుగా పాటలు పాడతారు వాళ్ళు. ఏం ఊరుకోరు. వీళ్ళ దగ్గర దీనికి ఒకటే పరిష్కారం, వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ప్రజల ఖజానాకి వేసేయాలి, పెన్షన్లు గట్ట ఇచ్చేసి వాడేయాలి. తర్వాత వాళ్ళు ఒకవేళ నిర్దోషులుగా వాళ్ళు ఏం తప్పు చేయలేదు, వాళ్ళు చెమట వచ్చి మట్టి పిసికి సంపాదించారు కష్టపడి అని చెప్పారు, ఇంక 200-300 కోట్లు ఉన్నాయి. అప్పుడు ఒక 6 నెలల్లో సంవత్సరం టైం పెట్టుకుని గవర్నమెంట్ విడతల వారీగా విడుదల చేయొచ్చు. ఇప్పుడు కాంట్రాక్టులు చేసిన బిల్లు ఇవ్వటానికి ఎలాగిస్తున్నారో అలాగే ఇవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు బిల్లు ఎలాగిచ్చాడు, అలాగే ఇచ్చేయటమే వెనక్కి. అందుకనే జగన్మోహన్ రెడ్డిదైనా ఏదైనా సరే వాళ్ళ మీద కేసు నమోదై వాళ్ళు తప్పు చేశారనే ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉంటే మొత్తం ఆస్తులు కార్లతో సహా లాగేసుకోవాలి. కావాలితే వీళ్ళే క్యాబ్ పెట్టి పంపించాలి ఎక్కడికన్నా. అంత కఠినంగా ఉన్నప్పుడు దారిలోకి వస్తారు వీళ్ళు.
ఈ ప్రజాస్వామ్య ఫలాన్ని నువ్వు నేను అనుభవించినట్టుగా దొంగడు అనుభవించకూడదు. లేదు. అర్థమైందా? వాళ్ళకి నీకు నాకు తేడా ఏమి ఉండాలి కదా. మరి దొంగోడిని నువ్వు ప్రజాస్వామ్యాన్ని ప్రాథమిక హక్కులు అనిపిస్తావు, దొంగోడు అనిపిస్తే తేడా ఏముంది? వీడు దొంగోడు, వీడికి హక్కులు ఉండమని చెప్పాలి కదా. జైల్లోకి వెళ్తేనే హక్కులు కోల్పోవడం కదా, బయట కూడా నీకు హక్కులు ఉండకూడదు. నీ ఆస్తి నీ పేరు మీద ఉండకూడదు, గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోవాలి. నీ ఒంటి మీద బట్టలు తప్ప నీది ఏది ఉండకూడదు. అప్పుడు దారిలోకి వస్తారు, ఎవరైనా చేయడానికి భయపడతారు. అంతేగాని ఊరికే కేసు పెట్టాం, డబ్బులు ఇచ్చేసి బయటకు వచ్చేసాం, సస్పెండ్ చేస్తాం, ఎంప్లాయీస్ని సస్పెండ్ చేస్తారు, 6 నెలలు సంవత్సరం వరకు మళ్ళీ డబ్బులు ఇచ్చేసి వచ్చేస్తాడు. మార్పు ఎందుకు వస్తుంది? దీని మీద ఎవడో ఒకడో అడుగు ముందుకేసి సరైన చట్టం చేసి ఇంత కఠినంగా చేస్తే ఈ స్కాములు స్కీములు ఈ గోల ఉండదు. అప్పుడు రూపాయికి 10 రూపాయలైనా ప్రజలకు చేరుతుంది. అవును సార్. ఇప్పటికే లిక్కర్ స్కామ్ సంబంధించి కొంతమంది అరెస్ట్ అయిన వాళ్ళు ఆస్తులు జప్తు చేశారు. మరి ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ కూడా ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందంట. అదే నేను చెప్పింది, ఆస్తులు జప్తు చేసి అక్కడ పక్కనెట్టి తర్వాత పట్టుకోమనకూడదు. అవును. డైరెక్ట్గా దాన్ని లిక్విడ్ కింద మార్చేసి ప్రభుత్వాన్ని జమ చేసి, ఇప్పుడు పెన్షన్లు గట్లకి అవసరం కదా, ఇచ్చి పడేస్తూ ఉండాలి. దాన్ని కేసు ప్రూవ్ అయిన తర్వాత నువ్వు నిజాయితీ పోవడం, నువ్వు నిజం వచ్చి నువ్వు మంచోడు అని తేలితే అప్పుడు నీకు వెనక్కి ఇస్తారు. ప్రభుత్వమే బాండ్లు ఇచ్చినట్టు, ప్రభుత్వం బాండ్లు ఇచ్చేద్ది, ఇప్పుడు కూడా మార్చుకోరా బాబు అని. ఇది చేయాలి. ఎప్పుడు సార్ ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది? ఏమోనండి, జగన్ అయితే అరెస్ట్ అవుతాడు. అది ఎప్పుడో ఆ టైం ఎప్పుడు బ్యాడ్ ఉంటుందో చూడాలి. ఆ పైవాడు ఎప్పుడు కరుణిస్తాడు, పైవాడు అంటే దేవుడు, ఆ పైవాడు ఎప్పుడు కరుణిస్తాడో చూడాలి. ప్రజల పట్ల ప్రజలందరూ కోరికగా ఉంది. లక్షలాది మంది కోట్లాది మంది కోరికని ఖచ్చితంగా సంకల్పాన్ని భగవంతుడు నెరవేరుస్తాడు, అందులో అనుమానం లేదు.